వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు? పురాణాల ప్రకారం వేదవ్యాసుడు మహాభారతం రాయడానికి గణేశుడిని ఎంచుకున్నాడు. వేదవ్యాసుడు కథను చెప్పాల్సి ఉండగా గణేశుడు రాయాల్సి ఉంది. వేదవ్యాసుడు కథను చెప్పేటప్పుడు కళ్ళు మూసుకొని 10 రోజుల పాటు నిరంతరం కథను చెప్పడం కొనసాగించారు. గణేశుడు ఆ కథలను నిరంతరం రాస్తూనే ఉన్నారు. దీంతో వినాయకుడి శరీర ఉష్ణోగ్రత భరించలేనంతగా పెరిగింది. అప్పుడు వేదవ్యాసుడు చెరువులో గణేశుడికి స్నానం చేయించారు. ఇది జరిగింది అనంత చతుర్దశి రోజున. దీంతో వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేసే ఆచారం మొదలైంది. సాధారణంగా వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది. ఈ కాలంలో చెరువుల నుండి మట్టి సేకరించి ఆ మట్టితోనే వినాయక విగ్రహాలు తయారు చేస్తారు. ఇలా విగ్రహాల తయారీ కోసం చెరువుల నుండి మట్టిని తీసుకోవడం వల్ల అక్కడ లోతు పెరుగుతుంది. కనుక వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల మట్టి, పత్రి, గరిక, ఇతర వస్తువులు నీటిలో కలుస్తాయి. దీని వలన నీరు సులభంగా ప్రవహించేందుకు వీలు కలుగుతుంది. ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. మట్టి, పత్రి, గరిక వల్ల చిన్న చిన్న పురుగులు, కీటకాలన్నీ మరణించి నీరు శుభ్రంగా మారుతుంది. మరియు ఆయుర్వేద గుణాలు కూడా మనకు లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.